ఉండాలి. ప్రభువా, మా దేశంలో నీ రాజ్యము విస్తరించడానికి ఏ ప్రభుత్వం అయితే యోగ్యముగా ఎన్నుకుంటారో దానిని మాత్రమే స్థిరపరచండి. నీ రాజ్యమునకు ఆటంకమైన ప్రభుత్వాన్ని తొలగించండి అని మనం ప్రార్థన చేస్తే ప్రభు కార్యము చేస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు ఏం చేయడు. మనము దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తము నెరవేర్చబడ్డానికి మనము ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యము, ప్రభు ప్రార్థన ఏం చెప్పారు? తండ్రి, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేర్చబడుతుందో భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరాలి అని ఏం చేయమన్నాడు ప్రభు? మనల్ని ప్రార్థించమన్నాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామండి. ప్రభువా, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ